హలో ఎవ్రీవన్, నేను ఈరోజు మిగిలిపోయిన ఇడ్లీ పిండితో పునుగులు ఎట్లా చేసుకుందామో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కోసేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోనే 2 గంటలు ఇడ్లీ పిండి వేసుకుంటున్నాను. ఇడ్లీ పిండి అనేది కొద్దిగా పుల్లగా ఉంటే పునుగులు అనేవి టేస్టీగా క్రిస్పీగా వస్తాయి. అలాగే ఒక స్పూన్ పెరుగు, అలాగే ఒక స్పూన్ మైదా పిండి వేసుకొని చక్కగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. అలాగే దీంట్లో ఉప్పు, జీలకర్ర, తగినంత కొత్తిమీర చక్కగా వేసి అన్నీ ఉండలేకుండా ఎక్కువ నీళ్లు పోసుకోకుండా గట్టిగా కలుపుకోవాలి. అదేంటంటే పలుసుగా ఉంటే నూనె అనేది ఎక్కువగా పీల్చేసుకుంటుంది కదా, అందుకే కొద్దిగా నీళ్లు పోసుకొని థిక్ బ్యాటర్లాగా కలుపుకోవాలి. అలాగే ఒక స్టవ్ మీద బాండీ పెట్టుకొని సరిపడా నూనె పోసుకోవాలి. అది హీట్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే మన టేస్టీగా క్రిస్పీగా ఉండే ఈ పునుగులు అనేవి రెడీ అయిపోతాయి. ఓ టిష్యూ పేపర్లో తీసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఏం లేకుండా చక్కగా నూనె పీల్చేసుకొని తినొచ్చు. అలాగే ఈ పునుగులు అనేవి మన ఇష్టమైన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే రెడ్ చట్నీతో సర్వ్ చేసుకుంటున్నా. టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. చూసారు కదా కలర్ ఎట్లా వస్తున్నాయి. ఇట్లా 2 సైడ్స్ మెల్లిగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని 2 సైడ్స్ అనేది మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి, మళ్ళీ లో ఫ్లేమ్లో పెడితే నూనె అనేది పీల్చేసుకుంటాయి. కాబట్టి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే కరెక్ట్గా లోపల వరకు కాలి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా మంచిగా కాలుతాయి. చూసారు కదా ఇట్లా. నీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.